వార్త 8వ అధ్యాయము వచనము 24 లాస్ట్ వచనం చదవండి అమ్మా. కాగా మీ పాపంలో ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపంలో ఉండి చనిపోదురు అంటారు. చూడండి, ఇది ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ శాస్త్రుడు చెప్తున్నాడు. నేను ఆయనని మీరు విశ్వసించని యెడల అంటాడు. ఫస్ట్ స్టార్ట్లు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 8:24లో కాగా మీ పాపముల నుండి మీరు చనిపోతారని అంటున్నారు యేసుప్రభువు వారు. ఎవరిని అంటున్నాడు? పరిశీలి శాస్త్ర సద్దుకాయలను అంటున్నాడు. కాగా మీ పాపంలో మీరు చనిపోతారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, ఒకరి భార్య నాశించొద్దు, మోసపుచ్చొద్దు, అబద్ధాసాక్ష్యం, కోట్లైన పోలీసులైన ప్రజలు తీర్పు చెప్పినప్పుడైనా పంచాయతీలు చెప్పకూడదు, ఆస్తిని పొలము ప్లాట్లను దేని ఆశించకూడదు. అలా చేస్తే పాపం అవుతుంది. పాపంలో వచ్చే జీతము మరణం. రెండవ మరణం నరకాగ్ని. కాబట్టి మీ పాపం నుండి మీరు చనిపోతారంటున్నాడు యేసుప్రభువు వారు. ఇంకొకటి, నేను ఆయనని మీరు విశ్వసించని యెడల అంటున్నాడు. ఇది పాయింట్. అంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని మీరు నమ్మకుంటే మీ పాపం నుండి మీరు చనిపోతారు. కాబట్టి మనం అలాంటి వాళ్ళం కాకుండా ఉండాలి. యేసుప్రభు ఒక్కడి మన దేవుడు. ఆయన మన తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు. ఆయన మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. మా పాస్టర్ గారు, పాశ్రమను, మా సేవకులను, మా విశ్వాసాలను, మా సంఘాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఆయన లేకుంటే మనకు ఏ మార్గం లేదని ఏసే మార్గం, సత్యం, జీవనం నమ్ముకుందాం. మరి పాస్టర్ గారిని, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించాలి. మన దేవుని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నుండి దీవించుకుందాం. సంతోషమే సమాధానమే సంతోషమే
ప్రార్థించుకున్న మా గురించి ప్రార్థన